హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జార్జియాలో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నా, చూస్తున్నారుగా నన్ను. సో ఏంది ఇట్లా తయారైంది జార్జియాలో తెలుగు అమ్మాయి అని అనుకోవద్దు. స్ట్రెస్కి చాలా ఘోరంగా అయింది నా ఫేస్, పింపుల్స్, టెన్షన్స్, కాలేజ్ క్లాసెస్ టెన్షన్స్ ఇవన్నీ అనమాట. సో స్టడీస్ మేనేజ్ చేసుకోలేక టెన్షన్స్లో ఉన్నా కొంచెం. అంటే మేనేజ్ చేసుకోలేక కాదు, కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది ఎగ్జామ్స్ అట్లా దానివల్ల. సో అందుకనే నా మీద నేను ఎక్కువ కేర్ తీసుకోకపోవడం వల్ల ఇట్లా ఫేస్ అంతా పాడైపోయింది. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను డైలీ వ్లాగే, అంటే నార్మల్గా నేను ఏం చేస్తున్నానో అట్లా వంట చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడే నేనైతే కాలేజ్ నుంచి వచ్చాను. అంటే మార్నింగ్ 9కే ఉండే అనమాట క్లాస్. నేను నైట్ కొంచెం లేట్గా పడుకున్నా చదువుకొని. సో మార్నింగ్ లేవలేకపోయాను, 9కి లేసా. క్లాసే 9కి అయితే నేను లేచిందే 9కి అనమాట. ఇంకా 10 మినిట్స్లో స్టార్ట్ అయిపోయా వెంటనే. అంటే ఏం లేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయిన అట్లనే. ఇంక ఇప్పుడే క్లాస్ అయింది. ఇప్పుడు వచ్చేసి టైం 12 అవుతుంది. సో 12కి వచ్చానమాట. ఇంకా వచ్చేసరికి రూమ్లో ఏం వంట చేయలేదు. ఇంకా వంట చేసుకొని ఇప్పుడు తినాలి, ఆకలిస్తుంది చాలా. సో ఇప్పుడు నేను వంట చేద్దాం అనుకుంటున్నా. అంటే జార్జియాలో ఉంటూ మేము అసలు ఎట్లా ఉంటుంది, అంటే ఫ్లాట్స్లో ఎలా ఉంటుంది లైఫ్ అనేది ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నా. సో మొత్తం కాదు, ఒక పార్ట్ అనమాట, లైఫ్లో ఒక పార్ట్. అంటే ఈరోజు ఏం చేయబోతున్నానో అది చూపిస్తాను నేను ఇప్పుడు. సో మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే, నేను గిన్నెలు తోమాలన్నమాట. ఫస్ట్ గిన్నెలు తోమేస్తే తర్వాత వంట పని చేసుకుంటా. అంటే మా రూమ్లో అందరం చేస్తాం, కానీ ఈరోజు నా టర్న్ వచ్చిందనమాట. పాపం వాళ్ళే చేస్తున్నారు 2-3 డేస్ నుంచి. సో ఈరోజు నేను చేద్దాం అనుకుంటున్నా. చూస్తే కొన్ని ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేయాలి. చూడండి ఎంత కష్టమో, ఇంట్లో ఉంటే అది కష్టం తెలియదు. సో ఈ లిక్విడ్స్ మేము అక్కడ చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో, ఆ స్టోర్లో కొనుక్కుంటాం అనమాట. తక్కువకి వస్తాయి ఎప్పుడు, అంటే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడ కొనుక్కుంటాం. మా కిచెన్ చూసి భయపడకండి, మేము ఎప్పుడు క్లీన్గానే పెట్టుకుంటాం. కానీ ఈరోజే అందరికీ క్లాసెస్ మార్నింగే ఉండడం వల్ల ఎవరం క్లీన్ చేయలేదన్నమాట. సో అందరికీ క్లాసెస్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసి మేము క్లీన్ చేసుకుంటాం మొత్తం, ఇల్లు మొత్తం. సో ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా చూడకండి, జస్ట్ నా హార్డ్ వర్కే చూడండి. మనం ఇంట్లో ఉంటే మనకు నిజంగానే కష్టం తెలీదు, మన మదర్స్ అన్నీ చేసేస్తారు. కానీ నేను ఇండియాలో ఉన్నప్పుడు చేస్తాను, మరి అంతగా మా మమ్మీ మీదనే పెట్టను. కొన్ని పనులు చేస్తాను నేను కూడా, మమ్మీకి హెల్ప్ చేస్తుండే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసి వస్తుంది ఎవరికైనా కానీ, అబ్రాడ్ వచ్చిన తర్వాతనే వాళ్ళ మదర్స్ వాల్యూ తెలుస్తుంది అనమాట. ఇంటికి దూరంగా ఉంటాం, అప్పుడు మన మదర్స్ ఎంత పని చేస్తారో మనకు తెలిసి రాదనమాట. మనంతటికి మనం చేస్తే కానీ అది మనకు తెలిసి రాదు. సో మదర్స్ వాల్యూ ఈ టైంలోనే తెలిసి వస్తుంది. సో ఫస్ట్ నేనైతే టేబుల్ పైన ఉన్న బౌల్స్ నిన్ననే వాష్ చేసామన్నమాట. సో నిన్న వాష్ చేసిన బౌల్స్ అన్ని ఇట్లా టేబుల్ మీద ఆరబెడతాం. తర్వాత అవి కొంచెం వాటర్ అంతా ఎండిపోయిన తర్వాత అప్పుడు తీసి సదిరేస్తాం అనమాట. సో నేను ఫస్ట్ అవన్నీ సదిరేసి టేబుల్ మొత్తం క్లీన్ చేసేస్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా బౌల్స్ వాష్ చేసి ఇక్కడ పెడతాను కాబట్టి నాకు అంత డస్టీ ఉంటే నచ్చదు అనమాట. ఎందుకు ఇంకా డస్టీగా ఉంటే క్లీన్ చేసే ఏం లాభం. అందుకే నేను ఫస్ట్ టేబుల్ మొత్తం క్లీన్ చేసుకున్నాక ఆ తర్వాత ఇంకా వాష్ చేసేసి బౌల్స్ అన్నీ ఇలా ఆరబెట్టేస్తా టేబుల్ మీద. కానీ ఇవి ఇప్పుడే సదరాను అనమాట, మధ్యాహ్నం ఈవినింగ్ వరకు సదరేస్తాం. సో ఈరోజైతే చాలా ఉన్నాయి, చూడ్డానికి అంత కనిపించట్లేదు. మాకు 2 సింక్స్ ఉన్నాయి కాబట్టి అంత కనిపించట్లేదు. కానీ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అనమాట. నిన్న పెట్టిన రైస్ నైట్వి అదంతా ఉంది. సో నిన్న నైట్ పెట్టిన రైస్ ఏమన్నా మిగిలిపోతే మేము ఏం చేస్తామంటే పిజియన్స్కే వేస్తామన్నమాట. మా రూమ్మేట్ వాళ్ళ, అంటే ఒక రూమ్లో నుంచి విండో సైడ్ పిజియన్స్ వస్తాయన్నమాట. సో నిన్న రైస్ కానీ అట్లా మిగిలిపోయి ఉంటే మేము ఆ పిజియన్స్కి వేసేస్తాం. మా రూమ్మేట్కి పిజియన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ముందు నుంచి వాటికి బాగా మేత వేయడం, ఫుడ్ ఏమైనా మిగిలిపోతే వేయడం, వాటిని మాత్రం మంచిగా చూసుకుంటుంది మా రూమ్మేట్. సో ఇంకా అలా నా పనులన్నీ అయిపోయాయి. నేను ముందు వంట చేయాలంటే నాకు కిచెన్ అంతా నీట్గా ఉండాలన్నమాట. సో ఫస్ట్ నేనైతే బౌల్స్ అని వాష్ చేస్తే నాకు నీట్గా అనిపిస్తుంది, ఆ తర్వాత వంట చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది ఏంటంటే నిన్న మిగిలిందని చెప్పాను కదా రైస్, అది మేము బాక్స్లో పెట్టాము. ఒకవేళ బాగుంటే ఇదే వేడన్నంలో కలిపేసుకొని తినేస్తాం, లేదంటే పిజియన్స్కి వేసేస్తాం అనమాట. సో ఎందుకంటే అసలు నేను ఇంట్లో ఉన్నప్పుడు అయితే నేను నిన్నటి రైస్ ఈరోజు తిన్నాం, నిన్నటి కర్రీస్ నెక్స్ట్ డే తిన్నాం, నాకు అట్లా నచ్చేది కాదు. కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు చేసుకున్నాను అనమాట. అంటే ఏది వేస్ట్ చేయకుండా ఇప్పుడు మేమే ఖర్చు పెడుతున్నాం కాబట్టి సో ఖర్చు తెలుస్తుంది, మనీ వాల్యూ తెలుస్తుంది. సో అందుకనే చాలా లిమిట్గా వండుకుంటాం. మిగిలిపోతే కూడా మేము నెక్స్ట్ డే అట్లా తినేస్తాం బాగుంటే, లేదంటే ఇంకా పిజియన్స్కి వేస్తాం. సో ఇప్పుడైతే నేను రైస్ అయితే పెట్టేశాను. నా ఫేస్ ఏంటో చాలా ఘోరంగా తయారైంది, పింపుల్స్ అసలు బా
సో ఇప్పుడు ఏమున్నాయో చూస్తున్నా. వెజిటేబుల్స్, క్యారెట్స్ ఉన్నాయి, క్యాబేజ్ నాకు రాదు. ఇంకా అలా ఒక గంట ఆలోచించి టొమాటోస్ అయితే బయటకు తీసా. టొమాటోస్, మిర్చి, ఇంకా క్యారెట్ తీసుకున్నా. నాకైతే ఆకలేస్తుంది అనమాట. సో వంట చేసే వరకు అయినా క్యారెట్ తిందామని క్యారెట్ కూడా తీసాను బయటికి. సో ఇప్పుడైతే నేను పప్పు టొమాటో చేద్దాం అనుకుంటున్నాం. మాకు వీక్ మొత్తం ఇదే సరిపోతుంది. ఒకరోజు క్యాప్సికమ్, ఒకరోజు బ్రింజాల్, ఒకరోజు పప్పు టొమాటో, ఒకరోజు రసం, ఇట్లనే అవుతుంది ఇంకా ఎవ్రీ వీక్. సో అదే రొటీన్ అనమాట. పోనీ అంటే కూరగాయలు లేవు, తెచ్చుకుందామా అంటే మార్కెట్కి వెళ్ళాలి, అంత ఒప్పుకోలేదు. సో ఇప్పుడు ఉన్న దాంతో అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. ఇంకా పప్పు ఉంది మా దగ్గర, పప్పు అండ్ టొమాటో చేద్దాం అనుకుంటున్నాం. సో నాకైతే ఇది బాగా వచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే నేను టొమాటోస్ కట్ చేసుకుంటున్నా. ఒక సైడ్ నుంచి ఎండ ఎంత మంచిగా వస్తుందో తెలుసా, అయినా కానీ చలేస్తుంది. ఇక్కడ ఎంత ఎండ వచ్చినా చలేస్తూనే ఉంటుంది. ఆ ఎండ కూడా అంత ఎక్కువ ఏం రాదు, లైట్గా వస్తుంది అంతే. కానీ లైటింగ్ మాత్రం ఎక్కువ పడుతుంది నా ఫేస్ మీద. పచ్చిమిర్చి కట్ చేసిన దాంతోనే నేను క్యారెట్ కట్ చేస్తున్నా. తర్వాత నాకు ఇది తింటే మళ్ళీ వండుతుంది. టొమాటోస్ కట్ చేసుకొని ఇంకా కందిపప్పు, మాది ఎర్ర కందిపప్పు అంటారు కదా, అది ఉందన్నమాట మా దగ్గర. సో ఎర్ర కందిపప్పు కొంచెం తీసుకొని నేను వాష్ చేసుకుంటున్నా. సో కుక్కర్లో పెట్టొచ్చు అంటే మా వాళ్ళు కుక్కర్లోనే పెడతారు, కానీ నాకు కుక్కర్తో కొంచెం భయం అనమాట. అంటే నేను ఇండియాలో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చూసాను, ఎట్లా అంటే కుక్కర్ పేలిపోవడం అట్లా అయింది. సో నాకు అందుకే అప్పటి నుంచి కుక్కర్ యూజ్ చేయాలంటే చాలా భయం అనమాట. అండ్ దాన్ని ఎట్లా పెట్టాలో కూడా తెలియదు నా కుక్కర్ని. సో అందుకని చిన్న గిన్నె తీసుకొని నేను దాంట్లోనే పప్పు పెట్టేసా, కుక్కర్ అయితే వాడను. ఒకవేళ పెట్టినా మా రూమ్మేట్కి వచ్చు కాబట్టి తను ఉంటేనే పెడతా, కానీ ఇప్పుడు తను పడుకునింది కాబట్టి నేనే పెట్టేసా. ఈలోగా నేను క్యారెట్స్ దాని పైన లేయర్ కొంచెం చెక్కి క్యారెట్ తిందామని చూస్తున్నా, ఎందుకంటే చాలా ఆకలిస్తుంది. ఇప్పుడు పప్పు అవ్వాలంటే కూడా చాలా టైం పడుతుంది కదా. సో అప్పటిదాకా నేను క్యారెట్ అయినా తిందాంలే అని ఇంకా క్యారెట్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అట్లా బయట ఉన్న వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ క్యారెట్స్ కట్ చేసుకొని తిందాం అనుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే మీ అందరికి నేను ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా. అదేంటంటే మా రూమ్లో నుంచి విండో సైడ్ నుంచి వ్యూ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ క్లౌడ్స్ అవన్నీ చాలా బాగుంది, నాకైతే వ్యూ చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు మీకు కూడా చూపిస్తా, ఎంజాయ్ చేయండి. అంటే పెద్ద వ్యూ ఏం కాదనుకోండి, అది నాకు వ్యూ అనమాట. నాకైతే మా విండో సైడ్ నుంచి చాలా బాగా అనిపిస్తుంది. ఎంత బాగుంది కదా ఈరోజు, అంటే కొంచెం సన్నీగా బాగుంది. పైన క్లౌడ్స్ కూడా భలే ఉంది అసలు నిజంగా చూడ్డానికైతే. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మా కిచెన్ సైడ్ నుంచి విండోలో నుంచి బాగా అనిపిస్తుంది ఈ వ్యూ, అండ్ నా రూమ్లోంచి కూడా బాగా అనిపిస్తుంది అనమాట. కానీ బయట మాత్రం ఎంత ఎండ ఉన్నా చాలా చలేస్తుంది, ఇంకా ఎక్కువసేపు ఉండలేము. అందుకే నేను లోపలికి వెళ్ళిపోతున్నా. సో నేను ఈ వ్యూలో పడి వంట మర్చిపోయాను అనమాట. స్టవ్ మీద నేను పప్పు పెట్టాను కదా, వచ్చి చూసేసరికి పప్పు మొత్తం పొంగిపోయింది. నాకు అసలు ఇట్లా పొంగితే చాలా చిరాకు వస్తుంది. స్టవ్ కొంచెం చూడడానికి అంత మంచిగా అనిపించదు, ఊరికే క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మా స్టవ్ మీద ఏంటంటే అది కొంచెం ఖరాబ్ అవ్వకుండా అల్యూమినియం ఫాయిల్ లాగా వేస్తామన్నమాట. అంటే మొత్తం మరకలు అవన్నీ పడకుండా వంట చేస్తాం కదా, ఊరికే ఎక్కువ గలీజ్ అయిపోతూ ఉంటుంది అక్కడ, పొంగి అట్లా అన్నం పడి అట్లా అయిపోతుంది ఆయిల్ పడి. సో అందుకే మేము అల్యూమినియం ఫాయిల్ వేస్తాం. సో వచ్చేసరికి మొత్తం పొంగిపోయి అదంతా ఖరాబ్ అయింది. మా రూమ్మేట్స్ చూస్తే మళ్ళీ గలీజ్ అనుకుంటారని, అంటే ఏంది వంట చేసి ఇట్లా చేసిందని అనుకుంటారు ఏమో అని నా ఇంటెన్షన్. అంటే నాకు ఎవ్వరికి అట్లా చూడ్డానికి నీట్గా ఉండాలన్నమాట, చూడ్డానికి గలీజ్ ఉండొద్దు, నాకు ఆ నీట్నెస్ ఎక్కువ. సో అందుకనే నేను వెంటనే దాన్ని క్లీన్ చేసేసిన. మా రూమ్మేట్స్ అట్లా ఏమో అనుకోరు పాపం, మంచోళ్ళు, అయినా నాకు ఉంటుంది కదా, అందుకనే ఇంకా నేను క్లీన్ చేసేసిన. సో మేమైతే చాలా మంచిగా అందరం పనులు ఈక్వల్గా పంచుకొని చేసుకుంటాం అనమాట. ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది మా రూమ్మేట్స్కి నాకు. సో మంచిగా ఉంటాం, చాలా అక్క చెల్లెల్లాగా ఉంటాం అనుకోండి ఇంకా. సో ఇంకా అట్లా పప్పు కొంచెం ఉడికిన తర్వాత నేను టొమాటోస్, మిర్చి వేసేసా, అంటే గ్రీన్ చిల్లీ. నాకు ముందు నుంచి వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. పెద్ద పనిలాగా అనిపించదు, ఎంత ఆకలి వేసినా కానీ నాకు నేను వంటలు చేసుకొని తినేస్తా. అంటే అంత అలసట, అంతగా పెద్ద పని అని అనిపించదు. ఈ డబ్బాలేంటి అని అనుకోకండి, మేము ఇక్కడికి వచ్చే ముందు అంత పెద్దగా ఏం సామాన్లు తెచ్చుకోలే. సో ఈ చిన్న చిన్న డబ్బాల్లోనే మేము అన్నీ నింపుకుంటాం అనమాట, సరుకులంతా. సో సాల్ట్ వేస్తున్నా. ఇవి ఏంటంటే మనకి బయట దొరుకుతాయి కదా చిన్న చిన్న బాక్సెస్ లాగా, సో అవి మేము తెచ్చుకొని ఇట్లా సాల్ట్, కారం ఇవన్నీ దాంట్లో వేసుకుంటాం అనమాట. ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు మాత్రం ఇట్లాంటివన్నీ తెచ్చుకోవాలి, కిచెన్ సామాన్లన్నీ. ఇంకా పప్పు మనం కుక్కర్లో పెడితే అన్నీ కలిపి పెట్టేస్తాం. నార్మల్గా ఇట్లా స్టవ్ మీద వండుకోవాలంటే మనం సపరేట్గా అన్నీ వేసుకుంటూ ఉండాలి.
ఇంకా నాకైతే వంట చేసేటప్పుడు నాకు అటు ఇటు వెళ్ళబుద్ధి కాదు, ఒకటే దగ్గర ఉండి చేయాలన్నమాట. అప్పుడే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే మంచిగా వస్తుందని నా ఇంటెన్షన్. అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే అంత టేస్ట్ అనిపించదు. సో నాకు ఎంత పనులున్నా నేను వంట చేసేటప్పుడు మాత్రం ఒకటే దగ్గర ఉండి అంత మంచిగా చేస్తానన్నమాట, ఇంట్రెస్ట్ పెట్టి చేస్తా. సో అసలే ఆకలేస్తుంది కదా, ఇంకా ఫాస్ట్గా చేయాలన్నమాట. ఇంకా తాలింపు కూడా వేసేసా, మొత్తం పప్పు అంతా అయిపోయింది. నేను తాలింపు చూపించడం మర్చిపోయా. మా దగ్గర ఎట్లా అంటే కరివేపాకు కూడా ఉంది, మా వాళ్ళు ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారంట, కరివేపాకు ఎండబెట్టి తీసుకొచ్చారనమాట. ఇంకా నేను కొంచెం పొడి కలుపుకొని తిన్నానమాట. అసలు నేను చేసిన పప్పు అయితే నాకు చాలా నచ్చింది. ఏమో నాకు నేను చేసుకునే అయితే నాకు చాలా నచ్చుతాయి, వేరే వాళ్ళకి ఎట్లుంటాయో నాకు తెలియదు కానీ. సో ఇప్పుడే తిన్నా, చాలా ఫుల్ అయింది అండ్ నాకు టేస్ట్ కూడా బాగా నచ్చింది, ఎందుకంటే మనం చేసుకున్న ఫుడ్ అయితే మనకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తే నాకు మంచిది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.